హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి నేమర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా! నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీకు ఈ వీడియో మిడిల్‌లోనే ఎక్కడో ఒక దగ్గర మ్యూజిక్ అనేది వినిపిస్తాను. మ్యూజిక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ టైటిల్‌కి కరెక్ట్‌గా సెట్ అయింది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీరు చూసారనుకోండి నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. పక్కాగా మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్ ఎండ్ వరకు వీడియో చూసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక నేమార్ట్ వీడియో అనేది చూసారు కదా! అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో, ఇంపోర్ట్ అయ్యి ఫ్రెండ్స్ ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. చూసారు కదా! సో, ఇట్లా ఉంటుంది. మీకు నేను అన్నీ ఇందులోనే ప్రొవైడ్ చేశాను. సో, దీనికి కావాల్సిన కొన్ని వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దీన్ని నేను యూజ్ చేసిన మెటీరియల్స్ అనేవి అదెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకోవాలి. అంతకంటే ముందు మీ పేరు అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. సో, రీప్లేస్ పెట్టుకోవాలంటే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది చూసారు కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరు ఏ పేరైతే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఇంకో పేరు అనేది ఎంటర్ చేసుకున్నా. అలాగే ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ కూడా ఇందులోకి ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాను. సో, మీ పేరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఒక పేరు అనేది ఎంటర్ చేసుకుంటున్నా. ఓకే. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి చూసారు కదా! పేరనేది సెలెక్ట్ అయిపోయింది. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇదే పొజిషన్‌లో ఇక్కడ స్టార్టింగ్ 10.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేనొక ఫైర్ ఎఫెక్ట్ లాంటి వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఈ వీడియో అనేది 2 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా! సో, వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాకొచ్చి పైకి ఇట్లా కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఆ వీడియో అనేది వెనక వైపు పోతుంది. తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ప్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వీడియోకి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది కాకపోతే చూసారు కదా! ఇట్లా రివీల్ అనేది అవ్వాలి. సో, రివీల్ కావట్లేదు కనుక సో, అదే వీడియోపై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి 0.5% ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్‌గా మీ నేమ్‌తో పాటు ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో కూడా రివీల్ అనేది ఇట్లా అవుతుంది. చూసుకొని జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా! సో, ఇట్లా. దాని తర్వాత సో, ఆల్మోస్ట్ మన నేమార్ట్ వీడియో అనేది రెడీ అయిపోయినట్టే. సో, చూసారు కదా! ఇట్లా ఉంటుంది. సో, దాని తర్వాత వీడియో అనేది అయిపోయినట్టే ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వెరీ హైలో ఇట్లా వీడియో క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోయినట్టే. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. Thanks for watching. Have a nice day.